జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ గా ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో యూసుఫ్గూడ డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి 50,000 మంది కార్యకర్తలు సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అని ఆయన అన్నారు. హైదరాబాద్ మహానగరం అంతా గులాబీ జెండా ఎగిరిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు కేటీఆర్. ఇక అడ్డమారిగడ్డి దిబ్బల గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుందన్నారు. ఆ సీటు కూడా ఉంటదో ఉండదో కూడా తెలియదు. ఆయన బీజేపీ నుంచి వెళ్లిపోయారని కూడా చురకలంటించే ప్రయత్నం చేశారు కేటీఆర్. అయితే మాగంటి గోపీనాథ్ మరణం మాత్రం ఎవరూ ఊహించలేదని, అనారోగ్యంతో గోపీనాథ్ బయటపడతారు అనుకున్నానన్నారు అందరూ. అవతలోళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ కాంగ్రెస్ వాడు డోక లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్ గుర్తు చేసుకున్నది. మాగంటికి మంచి ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని నేను కోరేది సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్. ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు వస్తుందో, డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజారు కాకురి, లేకపోతే ఆయన లైట్గా ఉండకురి. ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో అన్నట్టు కొట్లాడదాం. ఎలక్షన్ ఇప్పుడే ఉంది, ముంగట్నే ఉంది అని కొట్లాడాలి. ఎక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు. మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం. హైదరాబాద్లో కాదు, తెలంగాణలో 1.8% తేడాతో మనకు అధికారం పోయింది. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు, మన చేతుల్లోనే ఉంది. అందుకే దయచేసి అందరం సీరియస్గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం. పేరు పేరున మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు.